వెల్కమ్ టు క్రియేటివ్ అశుమామ్ అండి. ఇదిగో చూడండి, నేనైతే కరియలు చేస్తున్నానండి. ఊరికే అండి, స్పెషల్ ఏం లేదు, కరియలు తినాలనిపించింది చేస్తున్నాము. సో ఇంట్లో కొబ్బరి పొడి అయితే ఉండిందండి. సో అది నేను ఇలా కరియల్లో చేసి ఉపయోగిస్తున్నానండి, వేస్ట్ చేయకుండా. సో కరియలు అయితే నేను మైదా పిండితో అయితే చేస్తున్నానండి. నాకు ఓన్లీ జస్ట్ ప్రెస్సింగ్ వచ్చండి. పూరిలాగా చేసి ఆ సైడ్కి ఇలా ప్రెస్ చేసి మధ్యలో స్టఫింగ్ చేసేసి మనం ఏదైతే తీసుకున్నామో కొబ్బరి పొడి అది స్టఫింగ్ చేసేసి ఇలా ప్రెస్ చేయడమే వచ్చు. బట్ నాకు ఇలా రౌండ్గా చుట్టూరంగా డిజైన్ లాగా చేయడం రాదండి. దానికోసం మా అత్తమ్మ అయితే నాకు హెల్ప్ చేసిందండి. ఇలా సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి ఒక డిజైన్ లాగా రావడం. సో కంప్లీట్ మేమైతే ఇలా కరియలన్నీ చేసేసుకున్నామండి. చాలా బాగుందండి టేస్ట్. కరియల పొడి అది కొబ్బరి పొడి అస్సలు కంప్లీట్ అవ్వట్లేదని ఇలా చేస్తే పొడి కంప్లీట్ అయిపోయింది, కర్రీలు కూడా కంప్లీట్ అయిపోయినాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి నేను మైదా పిండి వాడాను, సరిపోతుందో లేదో అని చెప్పేసి కొద్దిగా గోధుమ పిండి కూడా నేను వేసుకున్నానండి. బట్ చాలా బాగా వచ్చిందండి. కాకపోతే కొబ్బరి పొడి కన్నా పల్లి పొడి అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీలో ఎవరైనా ట్రై చేస్తే మాత్రం పల్లి పొడి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకటి తింటే ఇంకోటి తినాలి అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. సో నేనైతే కరియలు చేయడం అయిపోయిందండి. నాకు కొద్దిగా అన్నీ పర్ఫెక్ట్గా రావు, బట్ తినే అంత వచ్చండి, చేసుకొని తినే అంత మాత్రం వచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.